ప్రధానమంత్రి కార్యాలయానికి చేరుకున్నారు మోదీ. ప్రధానిగా మూడోసారి బాధ్యతల స్వీకరణ చేపట్టనున్నారు. సాయంత్రం 5 గంటలకు మోదీ అధికారిక నివాసంలో కేబినెట్ భేటీ జరగబోతోంది. ఇక 100 రోజుల టార్గెట్ పై కేబినెట్ సహచరులకు మోదీ దిశానిర్దేశం చేశారు. ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించాల్సిందిగా రాష్ట్రపతిని కోరుతూ కేబినెట్ తీర్మానం చేయనుంది. తొలి కేబినెట్ లోనే కీలక నిర్ణయాలు ప్రకటించే ఛాన్స్ ఉంది. పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ కింద అదనంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసే అవకాశం కనిపిస్తోంది. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఈ రోజు సాయంత్రం కేబినెట్ భేటీ జరగబోతోంది. కేబినెట్ భేటీలో చర్చించబోయే అంశాలేంటి? సాయంత్రం 5 గంటలకు ఈ కొత్త కేబినెట్ మొదటిసారిగా భేటీ కాబోతుంది. ఈ భేటీ కంటే ముందే కేబినెట్ పోర్ట్ఫోలియోలో అలాట్మెంట్ జరుగుతుందా లేదా భేటీ తర్వాత జరుగుతుందా అన్న దాని మీద ఉత్కంఠ కొనసాగుతోంది. 100 రోజుల ప్రణాళికను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సిద్ధం చేసుకున్నారు. మూడోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక 100 రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి అన్న దాని మీద ఆయన ఒక స్పష్టమైన ఐడియాతో ఉన్నారు. వాటి గురించే ఇవాళ కేబినెట్లో చర్చించే అవకాశం కనిపిస్తోంది. అందులో కొన్ని మరి ఎటువంటి నిర్ణయాలు ఉంటాయి ఏంటి అన్నది ఎవరికి కూడా ఊహకు అందడం లేదు. ఎజెండా ఏంటి అన్నది కూడా బయటకైతే రాలేదు. ఇక పోర్ట్ఫోలియోల విషయానికి వస్తే ఎవరెవరికి ఎటువంటి పోర్ట్ఫోలియోలు ఇస్తారన్న దాని మీద కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. అందులో కొన్ని కీ పోర్ట్ఫోలియోస్ ముఖ్యమైన శాఖల్ని మాత్రం పాత మంత్రులకే కొనసాగించే అవకాశం ఉంది. అందులో కేంద్ర విదేశాంగ శాఖ జైశంకర్కే ఉంటుంది. ఎందుకంటే ఆయన హయాంలోనే విదేశీ వ్యవహారాల శాఖ చాలా సమర్థవంతంగా పనిచేసి భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని అంతర్జాతీయ స్థాయిలో మరింత పెంపొందించగలిగింది. కాబట్టి ఆ శాఖ అలాగే ఉండవచ్చు. హోమ్ అండ్ డిఫెన్స్ ఈ 2 శాఖల విషయంలో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, గతంలో రాజ్నాథ్ సింగ్ హోంశాఖకి పనిచేశారు, ఆ తర్వాత రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. కాబట్టి ఇప్పుడు కూడా అమిత్ షా అండ్ రాజ్నాథ్ సేమ్ పోర్ట్ఫోలియోలో కొనసాగుతారా లేదా ఒకరికొకరు పరస్పరం ఎక్స్చేంజ్ చేసుకుంటారా అన్న దాని మీద కూడా ఒక రకమైన చర్చ జరుగుతుంది. ఇకపోతే ఆర్థిక శాఖ నిర్మలా సీతారామన్కే కొనసాగిస్తారా లేదా ఆ పీయూష్ గోయల్ని తీసుకొచ్చి ఆ శాఖను అప్పగించే అవకాశం ఉంది అన్న వాదనలు లేకపోతే కథనాలు ఒకవైపు వినిపిస్తూ ఉన్నాయి. ఇలా ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క రకమైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు 5గురికి కేంద్ర మంత్రి పదవులు వచ్చాయి. అందులో 2కి కేబినెట్ ర్యాంకు, మరో 3 సహాయ మంత్రి పదవుల్లో ఉన్నారు. సో తెలుగు రాష్ట్రాలకు ఏ శాఖలు దక్కవచ్చు అన్న దాని మీద కూడా విస్తృతంగా చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తమకు పట్టణాభివృద్ధి శాఖ లేదు అంటే గ్రామీణాభివృద్ధి శాఖ ఇలాగ కొన్ని చాయిసెస్ తమకు ఏం కావాలని కోరుకుంటున్నామన్న విషయంలో కొన్ని చాయిసెస్ బీజేపీ పెద్దల దగ్గర పెట్టారని చెప్పి తెలిసింది. వాటిలో ఏదైనా ఒకటి ఇచ్చే అవకాశం ఉంది. అలాగే సహాయ మంత్రిత్వ శాఖలు అంటే పెమ్మసాని చంద్రశేఖర్ కోసం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా ఇలా అడిగారు అన్నది మనకు అందుతున్న సమాచారం. సో ఇలా మొత్తంగా శాఖల కూర్పు ఎలా ఉంటుంది అన్నదే ప్రస్తుతం ఢిల్లీ అంతటా కూడా హాట్ టాపిక్గా మారిందని చెప్పవచ్చు. ఇకపోతే ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ క్యాబినెట్ మీటింగ్లో ఏం చర్చిస్తారన్న దానికంటే ముందు నిన్న కొత్తగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోయే వారికి చాలా క్లియర్గా మైన్యూట్గా దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో చెడ్డ పేరు తీసుకురాకుండా వ్యవహరించాలి. చిన్న చిన్న పొరపాట్లు, తప్పిదాలు, అది బాడీ లాంగ్వేజ్ నుంచి మొదలుపెట్టి వ్యవహార శైలిలో కనిపించే అహం, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఆ ఒక్క నేతకే కాదు ఎంటైర్ ప్రభుత్వానికే చెడ్డ పేరు తెచ్చేలాగా ఉంటాయంటూ ఆయన చాలా అందరికీ కూడా దిశానిర్దేశం చేశారు. అందులో కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఆల్రెడీ మంత్రులుగా కొనసాగుతున్న వారికి మళ్ళీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేనప్పటికీ కొత్తగా వచ్చిన వారిని ఉద్దేశించి ఆయన ఈ జాగ్రత్తలన్నింటినీ కూడా చెప్పినట్టు మనకు అర్థమవుతా ఉంది. ఇకపోతే సాయంత్రం కేబినెట్ మంత్రులుగా ఉన్న 30 మందికి ఇంకేం దిశానిర్దేశం చేస్తారు, వారికి అప్పగించే శాఖలు, ఆ శాఖల్లో సాధించాలనుకుంటున్న పురోగతి, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దేశాన్ని ఒక డెవలప్డ్ ఇండియాగా తీసుకెళ్లాలని చెప్పి భావిస్తుంది. కాబట్టి ఆ ప్రకారం ఆయా శాఖల్లో తానేం కోరుకుంటున్నాను అన్నది వివరించి చెప్పే అవకాశం ఉంది. కాబట్టి ఆ లోపే ఈ పోర్ట్ఫోలియోల అలాట్మెంట్ జరుగుతుందా లేదా అక్కడ మాట్లాడిన తర్వాత ఈ పోర్ట్ఫోలియోలు అలాట్ చేస్తారా అన్నది మనం ఎదురు చూడాల్సి ఉంటుంది. Yes, Mahatma. సో ప్రస్తుతానికి ప్రధానమంత్రి కార్యాలయానికి మోదీ చేరుకున్నారు. ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు మోదీ అధికారిక నివాసంలో కేబినెట్ భేటీ జరగబోతోంది. ఇది చాలా కీలకంగా మారింది. 100 రోజుల టార్గెట్ పై కేబినెట్ సహచరులకు మోదీ దిశానిర్దేశం చేయబోతున్నారు. మరోవైపు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా రాష్ట్రపతిని కోరుతూ కేబినెట్ తీర్మానం చేయనుంది. తొలి కేబినెట్ లోనే కీలక నిర్ణయాలు ప్రకటించే ఛాన్స్ ఉంది.
పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ కింద అదనంగా 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేయబోతోంది. ఈ నెల 18, 19 తేదీల్లో పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేస్తారు. ఈ 2 రోజుల్లో సభ్యుల ప్రమాణ స్వీకారాలు నిర్వహిస్తారు. ఇక 20వ తేదీన లోక్సభ స్పీకర్ ఎన్నిక చేపడతారు. సో ఈ నెల 21వ తేదీన పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంటుంది.